ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత మీ యొక్క జీవితంలో ఊహించని సంఘటన జరగబోతుంది. అయితే ఎటువంటి సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది, అలాగే ఎటువంటి ప్రతికూల ఫలితాలు వీరి యొక్క జీవితంలో కనిపించబోతున్నాయి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి వివరాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి వివరంగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతయే ఏదైనా పనిని మొదలు పెట్టబోతున్నారు. తొందరపాటుతనంతో కాకుండా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. విజయం కాస్త ఆలస్యం అయినా సరే దాన్ని సాధించేంత వరకు వదిలిపెట్టని పట్టుదల వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేస్తూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు, పరిస్థితులు కూడా ఉంటాయి. అయినప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2026వ సంవత్సరం ఫిబ్రవరి 6వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం వీరికి చూస్తే గనక మిశ్రమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో చూడబోతున్నారు. కానీ సాయంత్రం 6 తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే, మీరు సక్సెస్ చెయ్యని సంఘటన అనే చెప్పుకోవచ్చు. అంటే మీరు మీ యొక్క లైఫ్లోకి తిరిగి రారు అనుకుంటున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరికి రావడం కావచ్చు, మీతో మాట్లాడుతారు. అనుకోకున్నటువంటి వ్యక్తులు మీకు కాల్ చేసి మాట్లాడడం కావచ్చు, లేదా పని విషయంలో, ఉద్యోగ విషయంలో ఏదైనా పెద్ద మార్పు జరగటం కావచ్చు, లేదా మిమ్మల్ని శత్రువులుగా భావించే అటువంటి వ్యక్తులు మీతో చాలా సఖ్యతగా మాట్లాడడం కావచ్చు. అలాగే మిమ్మల్ని ఎప్పుడూ కూడా ద్వేషించే వ్యక్తులు మీతో చాలా ఆప్యాయంగా మాట్లాడడం కావచ్చు. ఇలా ఊహించని ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరుగుతుంది. అది కుటుంబ సభ్యులు కానివ్వండి, బంధువులు, మిత్రులు, ఇలా ఎవరైనా సరే మిమ్మల్ని ద్వేషించే వ్యక్తులు మీ పైన చాలా అభిమానాన్ని చూపిస్తారు. ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలగజేసే అటువంటి సంఘటన అని చెప్పుకోవాలి. మిగిలిన అంశాలు మాత్రం కన్యా రాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి. ఈరోజు ఒక శుభవార్తను కూడా రిసీవ్ చేసుకోబోతున్నారు. చాలా కాలం నుండి మీ యొక్క శుభవార్త కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకునే అవకాశాలు ఈరోజు దినఫలాల్లో మీ యొక్క కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా పనిని మొదలు పెట్టాలని అనుకుంటున్నారు. కానీ ఆ పనిని మొదలు పెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలు మీకు ఎదురవుతున్నాయి. అటువంటి ఆటంకాలను అధిగమించి ఈరోజు మీరు పని మొదలు పెట్టబోతున్నారు. అలాగే
పని విషయంలో చాలా నిబద్ధతో ఉంటారు. పై అధికారుల ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి. అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఉంటున్నటువంటి సవాళ్ళు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి. అలాగే కన్యా రాశి వారికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి మిత్రులను కానీ శ్రేయోభిలాషులను కానీ బంధువులను కానీ కలుసుకోవాలి అనుకుంటున్నారు. కానీ ఎప్పుడూ కూడా ఏదో ఒక ఆటంకం ఎదురు కావడం ద్వారా వారిని కలుసుకోబోతున్నారు. అటువంటి వ్యక్తులు ఈరోజు కలుసుకునే అవకాశాలు కూడా కన్యా రాశి వారి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. విద్యార్థులకు సమయం కొంత ప్రతికూలంగా ఉందని చెప్పుకోవాలి. అలాగే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ అవుతున్నా సరే లేదా క్లాసెస్లో కూడా మీకు ఏకాగ్రత చూపించే మోటివేషన్ చేసుకోవడం ద్వారా సమస్యలు అధిగమించుకోగలుగుతారు. అలాగే ఈరోజు దిన ఫలాల ప్రకారం ఇక కన్యా రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలం నుండి స్నేహితులు ఉన్నటువంటి ఒక వ్యక్తికి సపోర్ట్ చేయాలని ఉద్దేశంతో లేనిపోని గొడవలు తలదూర్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇక ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కారణంగా కూడా మీకు ఒక సమస్య ఎదురు కాబోతుంది. కాబట్టి ఇక కన్యా రాశి వారు ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్తను ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇక కుంభరాశి వారికి బంధువులతో కానీ మిత్రులతో కానీ చాలా కాలంగా విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారు. వారి యొక్క జీవితంలో మీకున్నటువంటి విభేదాలు మీరు ఈరోజు పరిష్కరించుకోగలుగుతారు. అలాగే చాలా కాలం నుండి ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే కనుక ఆ సమస్యకు పరిష్కారం తెలుసుకోవడం, ఆరోగ్యం సమతుల్యత నుండి కూడా కాస్త ఊరట లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇబ్బంది పెడుతున్న వారికి కూడా కాస్త ఉపశమనం లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. అలాగే మీకు తోచినంత దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం కన్యా రాశి వారికి సాయంత్రం 6 గంటల తర్వాత మీకు ఎటువంటి సంఘటనలు ఎదురు కాబోతున్నాయనే పూర్తి వివరాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం.